ఉత్తరాంధ్రకు చెందిన దళిత ఎమ్మెల్యే కొండ్రు మురళికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విద్యార్థి నిరుద్యోగ యువజన రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు సిర్ల శ్యాంసుందర్రావు డిమాండ్ చేశారు. సోమవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో 27 మంది ఎస్సీ ఎమ్మెల్యేలను గెలిపించి టీడీపీకి ఇస్తే పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కేవలం 2కే మంత్రులుగా చేశారని, ఒకటి మాదిగా మరొకటి మాల ఎస్సీ కుల వర్గాలకు రాష్ట్ర మంత్రివర్గంలో కేటాయించి చేతులు దులుపుకున్నారని వివక్షత కనబరిచారని విమర్శించారు. రాజ్యాంగ ఫలాలు అగ్రకుల నేతలు, బంధువులు, పెత్తందారులు మాత్రమే అనుభవిస్తుండగా సామాజిక న్యాయం ఎలా చేకూరుతుందని ప్రశ్నించారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారములు. సామాజిక న్యాయమా, నువ్వెక్కడా, ఎక్కడా 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 నువ్వెక్కడా? రాజ్యాంగం 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సామాజిక న్యాయమని చేస్తున్నామని పాలకులు డంకాప్రదంగా మోగిస్తుండేటప్పటికీ అవి నీటి మూటల్లా నేటికి కూడా ఉన్నాయి. తరాలు మారుతున్నా మా తలరాతలైతే మారటం లేదు. నేడు శాసనసభకి జరిగినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన బీజేపీ కలిపిన కూటమిని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకమై నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలు, అలాగే ఉన్నత కులాల్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఏకమై ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించడం అనేటటువంటి జరిగింది. ఈ యొక్క కూటమికి అధికారం ఇవ్వడం అనేటటువంటి జరిగింది. నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి దళితుల ప్రజాప్రతినిధులకు తన మంత్రివర్గంలో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు. 5గురు మంత్రులుగా దళిత ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రిగా నూతనంగా మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి అనుభవజ్ఞులు ఈ రాష్ట్రంలో మరి సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు 4వసారి అధికారం చేపట్టి ఇద్దరికి దళిత ప్రజాప్రతినిధులకి తన మంత్రివర్గంలో అవకాశం కల్పించడం అనేటటువంటిది జరిగింది. అంటే రాజ్యాంగం అందులో ఒకరు మాదిగా, ఒకరు మాల. ఇక్కడ విశాఖపట్నం నుండి మొదలు పెడితే ప్రకాశం జిల్లా వరకు ఏ ఒక్క మాల ప్రజాప్రతినిధికి అవకాశం అనే తన మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడము బహు బాధాకరం. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, మా తలరాత్రులు ఎవరి ద్వారా మేము మార్చుకోవాలి, మా ప్రజాప్రతినిధులకు మా ధనాశపుర ప్రాతిపదిక మా కోటి జనాభా పైగా ఈ యొక్క రాష్ట్రంలో దళితులు అనేటటువంటి వాళ్ళు ఉన్నాం. మేము ఓట్లు వేసింది మేమే, మీ జెండాలు కొట్టింది మేమే, మీపై వస్తే మీకు రక్షణగా నిలిచింది మేమే, మీకు జేజాలు కొట్టింది మేమే, మీపై వస్తే ఆ కేసులు పెట్టుకుంది మేమే, మిమ్మల్ని గెలిపించి మా భుజాన్ని ఎత్తుకొని మీకు ఊరేగించేది మేమే. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేయకూడదని మేము కోరుతున్నాం. లేదా మీరు దళితులకు ఎగెనిస్టా చెప్పండి, ఆ మాటైనా చెప్పండి. మేము దళితులకు ఎగెనిస్ట్, మేము దళితులకు వ్యతిరేకం, వాళ్ళపై వివక్షత అనేటటువంటి కొనసాగిస్తాం, ఆ మాటైనా చెప్పండి. మా దళితులందరికీ కూడా మేము సమీకృతం చేస్తాం. మీకు ఎప్పటికైనా మేము చెప్తున్నాం, మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో, మాకు రాజ్యాంగబద్ధంగా మా ధనాశా ప్రాతిపదికన 27 మంది ప్రజాప్రతినిధులను మీ కూటమికి మా యొక్క పొలాల నుంచి గెలిపించి ఇచ్చినాం. మీరు ఇచ్చేటటువంటి గౌరవం ఇదా అని అడుగుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎప్పటికైనా మేల్కొని సామాజిక న్యాయం ఏంటో మాకు చేసి మా దళిత ప్రజాప్రతినిధులకి సముచిత స్థానము జగన్మోహన్ రెడ్డి యొక్క కేబినెట్ లో 5 మందికి
ఇచ్చిన మీరు నలుగురికైనా మా యొక్క ప్రజాప్రతినిధులకి రాజ్యాంగబద్ధంగా మంత్రులుగా మీ క్యాబినెట్ లోకి తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇది సామాజిక కూర్పుతో ఈ యొక్క క్యాబినెట్ కాదు. మీరు మొన్న విస్తరించినటువంటి క్యాబినెట్ అందులో సామాజిక సమతూకం లోపించింది. ఎప్పుడైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, మా యొక్క సామాజిక న్యాయం చేయండి అని మీకు మేము ఈ విధంగా విన్నవించుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధులు తమ యొక్క క్యాబినెట్ లో సామాజిక న్యాయం పాటించి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అలాగే మరో ఇద్దరైనటువంటి మాదిగ కులస్తుల ప్రజాప్రతినిధులకు కూడా తన యొక్క క్యాబినెట్ లో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు. ఆ యొక్క కోణాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయడం అనేటటువంటిది జరిగింది. నేడు బోర్జువా తత్వం ఉండేటటువంటి ఈ ప్రైవేట్ కంపెనీలు అందామా లేక పబ్లిక్ కంపెనీలు అందామా ఈ పార్టీలని మేము ఓట్లేసినాం, గెలిపించినాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినాం. దీని అంతటికి ముఖ్య కారణం మన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేటటువంటి సీనియర్ ప్రజాప్రతినిధి, ఉమ్మడి రాష్ట్రానికి కేబినెట్ మంత్రిగా చేసినటువంటి పెద్దలు పూజ్యులు శ్రీయుతులు కొండ్రు మురళీమోహన్ గారు మాకు జ్ఞానోదయం కల్పించడం అనేటటువంటి జరిగింది. తను శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, కడప వరకు, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క కీచక పాలన, అరాచక పాలన, 28 పథకాలు దళిత గిరిజనులను తీసివేయడం అనేటటువంటిది, వాటిని రద్దు చేయడం అనేటటువంటిది ఈ యొక్క రాష్ట్ర నలుమూలల అనేక రకమైనటువంటి మీటింగులు పెట్టారు శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు. మా యొక్క దళితులను జ్ఞానోదయం చేయించారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 28 పథకాలు పోయినాయి. దళితుల మీద హత్యాకాండాలు పెరిగినాయి, దళితుల మీద మానభంగాలు పెరిగినాయి, దళితుల మీద దాడులు పెరిగినాయి. ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వారిపైన చర్యలు తీసుకోలేదని కొండ్రు మురళీమోహన్ గారు ఈ పథకాలు 28 పోవడము తో పాటుగా ఈ యొక్క దాడులు కూడా ప్రతి ఒక్క దళిత వాడల్లో ప్రతి ఒక్క వ్యక్తికి చేరేటట్టుగా శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు ఈ రాష్ట్రం నలుమూలలా తిరిగి ఈ దళితులందరినీ కూడా సమీకృతం చేసి తెలుగుదేశం పార్టీ ఆ యొక్క కూటమి వైపు ఓట్లు వేయించేటటువంటి విధానం చేశారు ఆయన.